వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధ కర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు. సూర్యుడు కన్యరాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పౌర్ణమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయడం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయ నాడు శ్రాద్ధ కర్మం చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. తృతీయ నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్థి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్ర కామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు, పితరులు ప్రసన్నులవుతారు. సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అష్టమ తిథి నాడు శ్రాద్ధ కర్మ వల్ల సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది. ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. త్రయోదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులతో గౌరవం లభిస్తాయి. అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలంట. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నుంచొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.